సామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న సన్నిధిలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఏకు తిరుపతి రచించిన మాదిగల పవిత్ర గ్రంథం ఆది జంబావుడు ఆది ధర్మం పుస్తక ఆవిష్కరణ స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపంలో రాష్ట్ర ఎస్సీ సంఘాల అధ్యక్షుడు కుమ్మరి శంకర్ అధ్యక్షతన జరిగింది. సంత్ రవిదాస్ 650 జన్మదిన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సంతు రవిదాస్ మరియు సంచార జాతుల సర్వే పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాల మధ్య సయోధ్య ఉండాలని ఈ పుస్తకం మన ధర్మానికి ఉపయోగపడుతుందని, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని తెలిపారు. తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ సంత్ రవిదాస్ 650 జన్మదిన వేడుకల సందర్భంగా ఆది జాంబవుడు ఆది ధర్మం పుస్తకం ఆవిష్కరణ సాక్షాత్తు రాజన్న సన్నిధిలో జరగటం యాదృచ్ఛికమని మరియు మన హిందూ ధర్మంలో ఆది జాంబవుడి మాదిగ సమాజంలో ఆది పురుషుడి ధర్మ స్థాపకుడిగా జ్ఞానవంతుడిగా భావిస్తారని అన్నారు. రామాయణంలో శ్రీరాముడితో, మహాభారతంలో శ్రీకృష్ణుడితో జాంబవంతుడికి సంబంధం ఉందని, నేడు మనమంతా కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలని పేర్కొన్నారు. పుస్తక రచయిత ప్రొఫెసర్ ఏకు తిరుపతి మాట్లాడుతూ మాదిగలకు అత్యంత పవిత్రమైన గ్రంథమని, మన హిందూ ధర్మాన్ని మనమంతా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బొరా శ్రీనివాస్, బోడ రవి, కోడం రవి, సుంకోజ్ రమేష్ చారి, సురేంద్రబాబు, కౌన్సిలర్లు కోన్లపు ముత్యం, వంగల శ్రీనివాస్, కుమారి శిరీష, శ్రీనివాస్, బీజేపీ నాయకులు రేగులపల్లి మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపిల్లి శ్రీధర్, ఎస్సీ సంఘాల నాయకులు, మోచీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భూమికి దూరమయ్యారు, నీరు దూరమైందో, ఉత్పత్తి దూరమైందో, ఈ పంచభూతాల కారణమైన జాంబవంతుని యొక్క శక్తికి దూరమయ్యారు. కాబట్టి జాంబవ శక్తి మళ్ళీ పునర్నిర్మాణం కావాలని ఏం చేయాలని చెప్పి మేము మార్చిలో పునర్పాలనలో పూర్వం 11వ శతాబ్దంలో నిర్మాణం చేయకుండా శిథిలావస్థలో వీళ్ళందరూ అక్కడే వాళ్ళే శిథిలావస్థలో ఉన్న గుడిని మళ్ళీ నేను ముందు పడి